తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గమన్న ఆరోగ్య శాఖ మంత్రి. ఇల్లందుకుంటలో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి ఈటెల రాజేందర్. జీహెచ్ఎంసీ పరిధిలో విస్తరిస్తున్న కోవిడ్-19 మహమ్మారి నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించిన సిపి అంజనీ కుమార్. ప్రభుత్వ ఆదేశాలు పాటించని రాష్ట్రాలన్నీ ఇప్పుడు బాధపడుతున్నాయి. కరోనా వైరస్ నివారణకు ముందు జాగ్రత్త ఒక్కటే మార్గమన్న మంత్రి హరీష్ రావు. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన సభకు హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం ఒక్కటే మార్గమన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు, పాత్రికేయులకు, పారిశుద్ధ్య కార్మికులకు, ఆటో కార్మికులకు, నాయి బ్రాహ్మణులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా జెడ్పీటీసీ కనుమల్ల విజయ, కరీంనగర్ PSCS వైస్ చైర్మన్ పింగిలి రమేష్, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఇల్లందుకుంట MRO సురేఖ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో తిగుల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 7,000 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. రేపో మాపో కాళేశ్వరం నీళ్లు కూడా సిద్దిపేట భూములను తాకుతాయన్నారు. రైతుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నాడని, ఇది రైతు ప్రభుత్వం అని అన్నారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో FDC చైర్మన్ ప్రతాప్ రెడ్డి, DCCB చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, రైతులు పాల్గొన్నారు. కొంచెం టోకెన్ తీసుకొని క్రమ పద్ధతిలో రండి. బాగా ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకొని రండి. టోకెన్ లేకుండా వస్తే మీరు కూడా తీసుకోవద్దు. చట్ట నిర్వాహకులు ఇక్కడ మనందరూ గురుగుంటే అనవసరంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఇవాళ ఈ లాక్డౌన్ నేపథ్యంలో టోకెన్ ఉన్న వాళ్ళు రావాలి. ఏ రోజు ఆ రోజు కొన్న వడ్లను కొన్నట్టుగానే మరి మిల్లులకు కూడా పంపాలి. మా MRO ఇక్కడ ఉన్నాడు, దయచేసి ఎక్కడ కూడా లారీలకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. నిజంగానే లారీలకు ఇబ్బంది వస్తే మా SI గారు నువ్వు కలిసి రోడ్డు మీద పోయి బండ్లు ఆపాల్సిందే, లారీలకు బండ్లు పెట్టాల్సిందే, బండ్లకు లారీలు పెట్టాల్సిందే. ఎందుకంటే మనకు ఎప్పుడు వారబట్టు అర్థమైతలేదు. మన కళ్ళాల మీద సంచులు ఉంటే, వడ్లు ఉంటే తడిసిపోతే మన రైతులకు ఇబ్బంది అవుతుంది. MRO గారు, SI గారు రోజు కూడా ఒకసారి ఏ సెంటర్లో ఏమైతుంది, ఎక్కడన్నా వడ్లు అమాలు లోడింగ్ ఏమైనా ఇబ్బంది అవుతుందా, లారీలకు ఎక్కడ ఇబ్బంది అవుతుందా, రైస్ మిల్లులు ఎవరైనా తెచ్చుకుంటలేడా, మానిటర్ చేసుకుంటూ ఏ రోజు వరకు ఆ రోజు పోయేటట్టు చేస్తే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకి ఎందుకంటే కరోనా ఉంది కనుక ఇది వరకు ఏదో రోజు లేట్ అయితే ఏం కలుపు, ఇక్కడ మళ్ళా నిన్నటి రైతులు ఇవాళ రైతులు జమ అయితే మనకు ఇబ్బంది అవుతుంది కనుక రోజు MRO గారు మీ మండలంలోని అన్ని సెంటర్లు కూడా సమీక్షించాలి. SI గారు కూడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయితే ఎప్పటికప్పుడు అవసరమైన లారీలు, వాహనాలు సమకూర్చే బాధ్యత మండల SI గారు కూడా చూడాలని చెప్పి పోలీస్ అధికారులకు కూడా ఆదేశించడం జరుగుతా ఉంది. జనగాం జిల్లా దేవూర్పల మండలం కేంద్రంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల, ఎంపీపీ బస్వా సావిత్రి, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ గడువు మే 7 వరకు పొడిగించడంతో నిబంధనలు మరింత కఠినతరం చేసి కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ పోలీసు అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్-19 విస్తరిస్తుండటంతో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. नमस्कार। हैदराबाद सिटी और तेलंगाना स्टेट में कोरोना वायरस के खिलाफ जो ये ऑपरेशन चल रहा है, इसमें कल शाम को कैबिनेट डिसीजन के बाद हमारे ऑनरेबल चीफ मिनिस्टर साहब पूरे डिटेल इंस्ट्रक्शन प्रेस मीट में दिए। इसका कुछ डायरेक्ट इम्प्लीकेशन हमारे पुलिस डिपार्टमेंट के एनफोर्समेंट मैकेनिज्म पर है। इसीलिए आज प्रेस के तरफ से, मीडिया के तरफ से मैं पब्लिक को ये कहना चाहता हूँ कि अभी हमारे सीनियर ऑफिसर्स पूरे सिटी पुलिस के ट्रैफिक, लॉ एंड ऑर्डर, क्राइम, स्पेशल ब्रांच, टास्क फोर्स, ऑल डीसीपीज ये मिलकर एक नया स्ट्रैटेजी बनाए जिसके तहत जितने भी मूवमेंट ऑफ व्हीकल हैं उसमें जो अनऑथराइज्ड व्हीकल है उसको सीज करेंगे हम लोग। अगर कोई पास का मिसयूज कर रहे हैं, पास इमीडिएटली कैंसिल हो जाएगा और उसकी गाड़ी भी सीज होगी। इसके अलावा जैसा कि हमारे सीएम साहब ने प्रेस मीट में कहा, ऑनलाइन डिस्ट्रीब्यूशन ऑफ फूड पैकेट, कुक्ड फूड लाइक जोमेटो या इस तरह के जो दूसरे ग्रुप हैं, स्विगी, उन लोगों को ये डायरेक्शन दिया जाता है कि वो लोग इस तरह का ऑपरेशन बंद कर दें। जैसा कि आप लोग जानते हैं, दिल्ली में पिज़्ज़ा डिस्ट्रीब्यूशन में भी ये कुछ लोग इन्फेक्ट हुए थे। इसके अलावा हमारे सिटी पुलिस के जो 12,000 ऑफिसर्स हैं, उनके सेफ्टी और सिक्योरिटी के लिए अभी तक जो डिस्ट्रीब्यूशन हुआ है आइटम्स का, उसमें सैनिटाइजर्स 6,213 बॉटल, सोप 2,258, मास्क 61,158, ब्लीचिंग पाउडर 400 पैक ऑफ 1 kg ईच, पर्सनल प्रोटेक्शन इक्विपमेंट 194, हैंड ग्लव्स 6,902 पेयर, PU ग्लव्स 1,250 और इसके अलावा 5 kg का बड़ा सैनिटाइजर 150। ऐसे मौके पे कल शाम को हमारे आईटी सेल के तरफ से एक ई पोर्टल ऑनलाइन इश्यू ऑफ पासेस, इसका फैसिलिटी भी शुरू हुआ। ये एनीबडी हैदराबाद citypolice.gov.in इसमें वो लोग जा करके अप्लाई कर सकते हैं और हमारे जॉइंट CPSB उसका वेरिफिकेशन करने के बाद वो आपको ईमेल पर आएगा और आप लोग इसको अपने किसी भी प्रिंटर से ले सकते हैं। कोई ज़रूरी नहीं है कि कलर प्रिंटर से ही लेना, ब्लैक एंड व्हाइट भी काम करेगा। రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పండించిన పంట ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడకుండా రైతాంగానికి మేలు చేకూరే విధంగా స్వీయ నిబంధన పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మందల అబ్రహాం, సింగిల్ విండో చైర్మన్లు జలగం కిషన్ రావు, తిప్పని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో కట్టలింగంపేట మరియు మల్యాల గ్రామాలలో గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాలకొండ అరుణ రాఘవరెడ్డి గారి చేతుల మీదుగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు, అలాగే మా ట్యాక్స్ వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు, వైస్ ఎంపీపీ గారు, కోఆప్షన్ సభ్యులు, మా కేడీసీసీ డైరెక్టర్ గారు, రైతు సోదరులు, అలాగే ఎంఆర్ఓ గారు, ఏఓ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున రైతులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే, మరి నాణ్యమైనటువంటి ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క ధాన్యాన్ని నాణ్యతతో తీసుకొని వచ్చి ప్రభుత్వం కల్పించేటువంటి మద్దతు ధరను మీరు పొందాలి. మరి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కరోనా వ్యాధి దృష్ట్యా మీరందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. సెంటర్లోనే శానిటైజర్లు కూడా సబ్బు కానీ అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా తొందరపడద్దు. గన్నీ బ్యాగ్స్ కానీ, సుతులి కానీ, హమాలీలు కానీ మీ సెంటర్లోనే ఉంటాయి. మీ సెంటర్ ఇన్ఛార్జి మీకు ఏఈఓ, విఆర్ఓ గారు కూపన్ ఇచ్చిన తర్వాత మీకు గన్నీ బ్యాగ్స్ ఇచ్చి మీ కాంటా పెట్టించి విజయవంతంగా ఈ కొనుగోలు
నెల 15 రోజులైనా కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. రైతులు ఎవరు కూడా తొందరపడవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అలాగే మా చందుర్తి మండల కేంద్రంలో నిన్న చనిపోయినటువంటి రైతు మరి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని గౌరవ శాసనసభ్యుల గారికి మరి మేము విన్నవించగానే స్పందించి మరి అధికారులతో అన్ని రకాల పత్రాలను తయారు చేయించి మరి రాబోయేటువంటి 2-3 రోజులలోనే వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మన రైతు బీమాకు సంబంధించినటువంటి 5 లక్షలు ఇచ్చే విధంగా గౌరవ చైర్మన్ గారు, ఎంపీపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం అంతా కూడా చర్యలు చేపడుతుంది సందర్భంగా తెలియజేస్తూ ఇంకేమైనా ప్రభుత్వం ద్వారా వీలైతే కూడా ఆ కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకోవడం కోసం మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మల్యాల గ్రామంలో కట్టలింగంపేటలో వరి కొనుగోలు ట్యాక్సీ సెంటర్లు మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీపీ గారు, డైరెక్టర్లు, చైర్మన్లు, ఎంఆర్ఓ అందరూ రైతు సోదరులు, ప్రెస్ మిత్రులు అందరూ పాల్గొనడం జరుగుతుంది. దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏంటంటే ఈ మండలంలో నిన్న అకాల వర్షాలు వడగళ్ళ వాన వల్ల పిడుగుపడడం జరిగింది. ఒక రైతు 2 భార్యాభర్తలు వాళ్ళు కుప్ప మీద కప్పుకోవడానికి రావడం జరిగింది. వాళ్ళకు ఆ పిడుగుపడి ఆ రైతు చనిపోవడం జరిగింది. దీనికి మన గౌరవ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు నిన్ననే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి కలెక్టరు, ఎస్పీ మేము పాల్గొన్నాము. అందులో కూడా మన జిల్లా మంత్రివర్యులకు కూడా చెప్పడం జరిగింది. వారికి ఒక 4-5 రోజులలోనే వాళ్ళ 5 లక్షల చెక్కు కూడా వారికి అందజేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. కరోనా వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా విచ్చలవిడిగా తిరిగిన రాష్ట్రాలన్నీ ఇప్పుడు బాధపడుతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సుమారు 250 కుటుంబాలకు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటలీ, యూరప్ లాంటి దేశాల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితి మనకు రావద్దని ముందు చూపుతోటి ముఖ్యమంత్రి ఈ లాక్డౌన్ని పొడిగించడం జరిగిందని అన్నారు. బడ్జెట్ లేకపోయినా మళ్లీ ప్రతి రేషన్ కార్డుదారునికి 12 కిలోల బియ్యం 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అవసరమైన నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇచ్చినందుకు వారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని కరోనా ఫ్రీ రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో లాక్డౌన్ 7వ తారీఖు వరకు పెంచుకోవడం జరిగింది. లాక్డౌన్ పెంచుకోవడం అనేది ప్రజల్ని కాపాడడం కోసం, మన ప్రజలను ఆ మహమ్మారి నుంచి బయటపడేయడం కోసం మాత్రమే ఇవాళ మనం 7వ తారీఖు దాకా పెంచుకున్నాం. ఏ ప్రాంతంలో ప్రజలైతే రోడ్ల మీద కరోనా వచ్చిన తర్వాత విచ్చలవిడిగా తిరిగారో, ప్రభుత్వ ఆదేశాలని పాటించలేదో ఇవాళ రాష్ట్రాలన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. అలాంటి యూరప్ లాంటి దేశాలే ఇవాళ ఆగమాగం అయిపోతా ఉన్నాయి. చేయి దాటిన తర్వాత ఎంత బాధపడ్డా ఉపయోగం లేదు. అందుకే ముందు చూపుతోని మన ముఖ్యమంత్రి గారు ఇవాళ లాక్డౌన్ ను పొడిగించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి మాటను తూచా తప్పకుండా అమలు చేయాలి. ఇవాళ మీరు ఇళ్లకే పరిమితం అయితే మీకు ఇబ్బంది అవుతుందని ఇవాళ ముఖ్యమంత్రి గారు డబ్బులు లేకపోయినా, రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఇవాళ ఎంతో కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి ప్రతి రేషన్ కార్డు మీద 1500 రూపాయలు ఇస్తాం, ప్రతి ఒక్కరికి 12 కేజీల బియ్యం ఇస్తామని కూడా చెప్పారు. కనుక మళ్ళీ 1500 రూపాయలు 12 కేజీల బియ్యం ఇస్తామని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు ఆకలితో ఉండద్దు, ప్రతి పేదవాళ్ళకు కూడా ఒక ఆసరాగా ఉండాలని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అట్లే ఆసరా పెన్షన్లు, వృద్ధులు, వితంతువులు కూడా ఇవాళ ఎంత ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చే 2000 పెన్షన్ కూడా యథావిధిగా ఈ నెల కూడా రిలీజ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఖర్చు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 2000 రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వడానికి 875 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం విడుదల చేస్తా ఉంది. అంటే ఎక్కడ కూడా వృద్ధులు కానీ పేదవాళ్ళు ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతోనే ఇవాళ బియ్యం 12 కేజీలు ఉచితంగా ఇస్తున్నాం, 1 రూపాయి లేకుండా. మన ఉప్పో, పప్పో, కారమో తెచ్చుకోవడానికి 1500 రూపాయలు ఇస్తా ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని, ఒక ఆర్డర్ను కూడా నేను ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని ఇంత బాగా ముఖ్యమంత్రి గారు మనను కన్న పిల్లల్లాగా చూసుకుంటా ఉంటే మనం కూడా మరి వారు ఇచ్చిన ప్రతి సూచనను కూడా అమలు చేయాలి. చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇప్పుడు మనం కరోనా ఫ్రీ జిల్లా అయిన సంతోషం, కానీ మళ్ళీ మీరు ఎటువంటి అటే తిరిగితే ఇబ్బంది అవుతుంది.
అందువల్ల చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మనం. రోజు గోరువెచ్చని నీళ్ళని రోజుకు 2-3 సార్లు తాగడం అలవాటు చేసుకోండి. సర్ది అయినప్పుడు మనం ఎట్లయితే ఆవిరి పెట్టినమో ముఖానికి కొంచెం పసుపు అల్లం వేసి ముఖానికి ఆవిరి కూడా పడితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఇవాళ అనేక సూచనలు కూడా వస్తూ ఉన్నాయి. నల్గొండ జిల్లా నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదినం సందర్భంగా నకరికల్ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానికులకు నిత్యావసర సరుకులు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. రాకుండా చేసుకోవడం మాత్రమే తెలివికల పని. ఇది వాళ్ళ మొత్తం ప్రపంచం చెప్తున్న విషయం. ఒక మనమేదో నగరికల్లను మన సార్ కేసీఆర్ సార్ చెప్పినట్టు కేవలం తెలంగాణలో భారతదేశంలోనూ మాత్రమే మాట్లాడుతున్నమాట కాదు. మొత్తం ప్రపంచాన్ని మేమే నడిపిస్తున్నాం అనుకున్న వాళ్ళు వాళ్ళే ఎలుకలు కలబడ్డారు. వాళ్ళే గిలగిల కొట్టుకొని మనకే చూస్తున్నారు. మీ కాడున్న మందు గోళీలు ఎవరు పంపుకునేది? అవి కూడా కరోనా కొరకే కాదు, కరోనాకు చుట్టుండేదాన్ని. ఇక దాంట్లో ఇంకొకటి ఏంది ప్రధానమైంది, మొదటిదేమో దగ్గర రాకుండా చూసుకోవడం, రెండవది వచ్చిన దాన్ని ఓడించడానికి మన ఒంట్లో శక్తిని కలిగి ఉండటం. మన ఒంట్లో దాన్ని ఓడించే శక్తి ఇచ్చేవి బత్తాయిలు, నిమ్మకాయలు. ఇవి ప్రధానమైనది. పరిస్థితుల్లో మన యొక్క భారతదేశం జనాభా 130 కోట్ల పైన ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి అటు ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన మేరకు లాక్డౌన్ కార్యక్రమం ఏర్పాటు చేయటం, జనతా కర్ఫ్యూ ఏర్పాటు చేయటం, మరి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేసి లాక్డౌన్, కర్ఫ్యూ అన్నిటి వల్ల ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగొద్దని చెప్పి ప్రజలను సమాయత్తం చేసి మరి మనల్ని చాలా వరకు కూడా కరోనా బారి నుండి బతికించినందుకు ముఖ్యమంత్రి గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. అట్లనే మన జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా దీన్ని ముందే పసిగట్టి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా మరి ఒక కుటుంబ పెద్దవాళ్ళే మనందరినీ కాపాడుకొని సజెషన్స్ ఇచ్చి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ అన్ని డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేసి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరినీ కూడా అప్రమత్తం చేసి, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా మమేకం చేసి దీన్ని ఎదుర్కొనేటందుకు ఏం చేయాలనేటువంటి దాని మీద ఎప్పటికప్పుడు మంత్రి గారు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా రివ్యూలు పెట్టడం, ఓ పక్క ధాన్యం కొనుగోలు మీద కూడా ఐకేపీ కేంద్రాల ద్వారా ఆ పని చూసుకుంటూనే ఇటు బత్తాయి, నిమ్మ రైతులను ఆదుకోవాలని చెప్పి మంత్రి గారు ఎప్పటికప్పుడు మరి అనేక రివ్యూ కార్యక్రమాలు చేపట్టడం, దానికి మన ఎమ్మెల్యే గారు, మేము అందరం కూడా, కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, అందరం కూడా పాల్గొని మన కష్టాలు తీర్చేటందుకు ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి అందుబాటులో ఉంది. యాదాద్రి భువనగిరి పట్టణంలో సీతానగర్ ప్రాంతానికి చెందిన పేదలకు డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ భూజంగరావు, కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బోడుప్పల్ ప్రాంతానికి చెందిన ఎస్ఎం ప్రగతి బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ చేతులు శుభ్రపరచుకోవాలని వారు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల సహకారంతో జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదు కాలేదని, ముందు కూడా ప్రజలు ఇలాగే సహకరించాలని ఆయన కోరారు. ప్రజలందరికీ మా ఏసీపీ భుజంగరావు గారికి, కార్పొరేటర్ వెంకటేష్ గారికి అండ్ మా పల్లవి ఎస్ఎం ప్రగతి గారు బోడుపల్లి నుంచి ఈవిడ చాలా గ్రాసరీస్, రైస్ అంతా కూడా తీసుకుని ఎక్కడైతే పూర్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని వచ్చారు. వారికి ధన్యవాదాలు. చాలా చోట్ల ఐడెంటిఫై చేసి పాపం ఎక్కడైతే వర్క్ లేకుండా వాళ్ళకి
పూట గడవడం కష్టంగా ఉందో అటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి గ్రాసరీస్ చాలా వరకు మోర్ దెన్ కొన్ని ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ప్యాకెట్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ప్యాకెట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళ సేవలందరూ కూడా మనము అభినందించాలి. ఈరోజు ఈ కరతలు కూడా తీసుకోవాలి. ఈ రేషన్ ఇవన్నీ పట్టుకొని పోయిన తర్వాత వాటిని కూడా నీట్గా వెజిటేబుల్స్ అన్ని వాష్ చేసుకొని హాట్ వాటర్లో వెళ్ళైతే వాష్ చేసుకొని వాటిని మళ్ళా చూసుకోవాలి. ఈ ప్యాకెట్స్ కూడా మీ దగ్గరికి వచ్చేప్పటికి ఈ ప్యాకెట్ అన్ని కనీసం ఒక 10 to 15 మెంబర్స్ 10 నుంచి 15 మంది చేతులు మారింటుంది ఈ ప్యాకెట్. సో ఇలా ఎవరికి ఏముంటుందో కూడా మనకు అట్లనే మీరు అనుమానపడద్దు ఏది కూడా, బట్ అన్ని కూడా నీట్ గా కడుక్కొని శుభ్రంగా ఉండాలి తప్పకుండా. ఎందుకంటే మన కేసెస్ రోజు రోజు నేషన్ వైడ్ కావచ్చు, మన స్టేట్ వైడ్ కావచ్చు, రోజు రోజు పెరుగుతూ పోతున్నాయి. మన డిస్టిక్ లో ఏ రోజు మనకు వస్తుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే మంది 4 జిల్లాల్లో తెలంగాణలో మంది ఒకటి కేసు కూడా లేకుండా. ఇదంతా కూడా మీరు చేసిన కృషి. యాక్చువల్గా ప్రజలందరూ కూడా వీటి నుంచి దూరంగా ఉండడము, హైజీనిక్ ప్రాక్టీసెస్ పాటించడం వల్లనే మనం ఎంతవరకు ఈ కేసు నమోదు కాకుండా చూసుకోగలిగాం. కాబట్టి ఆ బాధ్యత అందరి మీద ఉంది. ఇప్పుడే మనం ఇక్కడ చెప్తున్నాను, ఆ బండిలో అక్కడ ట్రిపుల్ రైడింగ్ వెళ్ళిపోతున్నారు పిల్లలు. అంటే పెద్దలకు కూడా బాధ్యత ఉంది. పిల్లలు చెప్పినా, ఎంత ఫైన్ వేసినా, ఎంత యాక్షన్ తీసుకున్నా కూడా మళ్ళీ ట్రిపుల్ రైడింగ్, డబుల్ రైడింగ్ వెళ్తున్నారు. ఇది మాకు వాళ్ళను పనిష్ చేయాలని మాకు సరదా కాదు. ఒకటే విషయం ఏంటంటే ఇది స్ప్రెడ్ అవ్వకూడదంటే ఇంట్లోనే ఉండాలి, మీరు అక్కడే ఉండాలి. కాబట్టి పిల్లలందరూ కూడా చెప్పండి, ఇంట్లో నుంచి ఊరక పని లేకుండా చిన్న చిన్న కారణాలు పెట్టుకొని బజార్లోకి డబుల్ రైడింగ్, ట్రిపుల్ రైడింగ్ వచ్చి ఇలా చేయొద్దు. మీరు కూడా అందరూ కూడా శుభ్రంగా చేతులు కడుక్కొని ఈ వీలైతే శానిటైజర్ కూడా తీసుకొని ఎవరిని కూడా కొత్త వారిని మీ ప్రాంతానికి రానియొద్దు. మీరు కూడా కొత్త ప్రాంతాలకు, వేరే ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకొని ఈ మహమ్మారిని మనందరం కూడా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ గ్రాసరీసు, రైసు అందరూ కూడా దాతలు వచ్చి ఇక్కడ పంచడం జరిగింది. వీళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ లో భాగంగా జగిత్యాల జిల్లా సారంగపూర్ ఎస్ఐ శీలం రాజయ్య V3 న్యూస్ తో మాట్లాడుతూ ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నామని, ప్రజలందరూ ఇంటిలోనే స్వీయ నియంత్రణ ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని తెలిపారు. లక్ష్మీదేవిపల్లి, ధర్మానాయక్ తండాలలో 3 రోజులుగా గుడుంబ బట్టీలపై దాడులు నిర్వహిస్తూ 25 బట్టీలను ధ్వంసం చేసి 3 కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రజలు నిబంధనలు అతిక్రమించి వాహనాలపై తిరిగితే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. నమస్కారం అండి, నేను సారంగపూర్ ఎస్ఐ శీలం రాజయ్యను. ఈ కరోనా విషయంలో మా పోలీస్ శాఖ తరఫున మేము రాత్రి పగలు 24 hours డ్యూటీ చేస్తున్నాము. ముఖ్యంగా మండలంలో ప్రజలను బయటకు రాకుండా ఇళ్ళల్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీతో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము. కానీ చాలా ఎమర్జెన్సీ మెడికల్ అయితే తప్ప బయటకు రావద్దని చెప్పి వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా లక్ష్మీదేవిపల్లి దగ్గర ధర్మనాయక్ తండా, లక్ష్మీదేవిపల్లి 3 రోజుల నుంచి దాడులు చేస్తూ కుటుంబ బట్టీలు దాదాపు 20-25 బట్టీలను ధ్వంసం చేసినాము. ఒక 3 కేసులు పెట్టినాము. మన సారంగపూర్ లిమ్స్లో ఈ యొక్క లక్ష్మీదేవిపల్లెను రంగపల్లిలో పెడుతున్నారని సమాచారం ఉన్నది. అవి కూడా ధ్వంసం చేసినాము. వాళ్ళను అలాంటి కేసు నమోదు చేసిన వారిపైన అంటే మన గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము ప్రతి మన గ్రామంలో కిరాణా షాపు విధిగా మాస్కులు కుట్టించి అమ్మాలి, లేకపోతే వాళ్ళ షాపు తీయద్దని చెప్పి నిన్నటి నుంచి మేము చెప్తున్నాము. అలాగే వాళ్ళు కుట్టించి ప్రతి షాపులో మాస్కులు అమ్ముతున్నారు. ఇది మేము మేడం గారి ఆదేశాల ప్రకారం గ్రామంలో చెప్పినాము. ఎందుకంటే అవగాహన లేక కుట్టించుడు ఎక్కడో తెలియక వాళ్ళు కొనుక్కుంటారు. కాబట్టి ప్రతి కిరాణా షాపులో, టైలర్లో ఎక్కడైనా కానీ మాస్కు లేని షాపు తీయద్దని మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాము. అలాగే మన మండలంలో బెల్ట్ షాపులు కానీ ఇవి కానీ పూర్తిగా ఎలాంటి లేకుండా బంద్ ఉన్నాయి, నడుస్తలేవు. వైన్ షాపులు బంద్ ఉన్నాయి. ప్రజలు కూడా చాలా వారు ఇళ్లలోనే ఉంటారు, సహకరిస్తారు మాకు. వారి యొక్క ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కేంద్రంలో
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు గొల్లపల్లి మండల కేంద్రంలో ఆర్యవైశ్య భవన్లో గత 15 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వైస్ ఎంపీపీ ఆవుల సత్యం మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను నిర్వహించి నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లం రమేష్, చౌటపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాకు ఎంతో సంతోషకరం. మా ఈశ్వరన్న పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇలాంటి ప్రజల మధ్యలో జరుపుకోవడం అనేది ఈశ్వరన్న కూడా ఇష్టమే. మామూలుగా ఉన్న ఆదేశాల మేరకు ఇక్కడ భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. లాక్డౌన్ 30 తారీఖు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. 14వ తారీఖు నుంచి ఇక ముందు కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. రోజు 100 నుంచి 200 మంది దాకా వచ్చి అన్నం తినిపోతున్నారు. పేద ప్రజల కోసం ఎంత చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అన్న ఆదేశిస్తే దేనికైనా ముందుకు వచ్చి సేవ చేయడానికి, అలాగే నాకు సహకరించినటువంటి నా ప్రజలకు, గొల్లపల్లి గ్రామ ప్రజలకు, అలాగే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, బీహారీ వాళ్ళు ఉన్నారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, ఇలా వలస కూలీలు వాళ్ళకు సరే మనం ఇంటికాడ పూట తింటామో తినవో తెలియదు, కానీ వాళ్ళకి ఏడిపోతారు అన్న ఉద్దేశంతో అన్న ఆదేశించింది. నేను శిరస పాటిస్తున్నాను. అది జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం చేయడానికి ముందుకు రావాలి ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ ముందుకు వస్తే చాలా సంతోషం. అలాగే ఈ లాక్డౌన్ ఎత్తేసే వరకు అన్నదాన కార్యక్రమం అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎంత ఖర్చు భరించడానికి సిద్ధంగా. వరంగల్ రూరల్ జిల్లా దామర గ్రామంలో సర్పంచ్ శ్రీరామ్ రెడ్డి మరియు వేల్పుల రాజకుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా పరకాల ఏసీపీ శ్రీనివాస్, దామర ఎస్ఐ భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ విదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధిని అరికట్టాలంటే ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశానుసారం ప్రజలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. పెద్దలు ప్రముఖ వైద్యులు మన డాక్టర్ శ్రీరామ్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో పేదలకి కరోనా వ్యాప్తి నిర్మూలన, మెడిసిన్స్, అదేవిధంగా శానిటైజర్స్, తర్వాత మాస్క్ అన్నీ కూడా వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా చాలామంది కూడా వాళ్ళ ఆర్థికంగా ఇవన్నీ కొనుక్కోలేని పరిస్థితుల్లో వారు డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున డాక్టర్ శ్రీరామ్ రెడ్డి గారిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తాము. అదేవిధంగా భగవంతుడు వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, మరి మిగతా దాతలు కూడా ఈ గ్రామం నుంచి చాలామంది ఉన్నారు. ఆ దాతలు కూడా ముందుకు వచ్చి ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడాలి. అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క బాధ్యతని, ఈ గ్రామానికి చేయాల్సిన బాధ్యతని అదేవిధంగా మరి శ్రీరామ్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఈ పుట్టిన ఊళ్ళో ఏదో సేవ చేయాలని అంటే ఇప్పటి నుంచో అవకాశం తీసుకొని చేసి పెట్టుకోవడంలో మన మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, కూరగాయలు పంపిణీ చేసిన డాక్టర్ మల్లాడి శ్రీరామ్ రెడ్డి గారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయదలుచుకున్నాం. ఇంకేమైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా పేద ప్రజలకు అందరికీ సాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలకు మేము ముందుండి వారిని సక్సెస్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గమన్న ఆరోగ్య శాఖ మంత్రి. ఇల్లందుకుంటలో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి ఈటెల రాజేందర్. జీహెచ్ఎంసీ పరిధిలో విస్తరిస్తున్న కోవిడ్-19 మహమ్మారి, నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించిన సిపి అంజనీ కుమార్. ప్రభుత్వ ఆదేశాలు పాటించని రాష్ట్రాలన్నీ ఇప్పుడు బాధపడుతున్నాయి. కరోనా వైరస్ నివారణకు ముందు జాగ్రత్త ఒక్కటే మార్గమన్న మంత్రి హరీష్ రావు. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన సభకు హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.